you here. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో వీడియో చూసే ఉంటారు కదా, మనకి న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా. సో దానికోసం ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే చేస్తాను. సో చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది. గైస్, ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే మనకి ఒక టెంప్లెట్ అయితే కావాలి. ఆ టెంప్లెట్ లింక్ వచ్చేసి మన టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తా. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి, మీకు 100% అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ ఇమేజ్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి అయితే ఆ పిక్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్న విఎన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మనకి విఎన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ పైన 3 డాట్స్ కనిపిస్తాయి చూడండి. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే స్కాన్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగా మనకి పైన చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియో అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో ఆ ఇమేజ్ పైన క్లిక్ చేసుకోండి. సో దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి చూసుకొని ఆ టెంప్లేట్ అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి యూజ్ టెంప్లేట్ అని ఉంటుంది చూసుకోండి. డౌన్లోడ్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూజ్ అని వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి వితిన్ సెకండ్స్‌లో మనకైతే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనము 15 ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీ యొక్క గ్యాలరీ అయితే ఓపెన్ అయింది కదా. ఇక్కడ నుంచి మీ యొక్క 15 ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. 15 ఫోటోస్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నా. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ఇక్కడ చూసుకొని ఒక 15 ఫోటోస్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఆటోమేటికల్‌గా మీ యొక్క వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. ఒకసారి చూడండి ఇప్పుడు. సో గైస్, చూసారు కదా, చాలా సింపుల్‌గా మీ యొక్క వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సింపుల్‌గా పైన చూసుకున్నట్లయితే షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో రిలేషన్ వచ్చేసి 180 ఫ్రేమ్ పెట్టుకోండి. ఫ్రేమ్స్ వచ్చేసి 30 ఫ్రేమ్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకి ఎంబీ ఉంటదంటే మీకు ఎంత కావాలనుకుంటే అంతవరకు అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకి సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది చూసుకోండి. ఎక్స్‌పోర్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 100% కాగానే ఆటోమేటిక్‌గా ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతుందన్నమాట వీడియో. సో గైస్, చూసారు కదా, చాలా సింపుల్. సో ఈ వీడియో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.